ఇక ఇప్పుడు ఇట్లా జాంకాయ పొట్టు తీసుకొని చిన్న ముక్కలు కోసుకొని అవి ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇక ఉల్లిగడ్డ కొబ్బరి ఈ పైన నల్ల తొక్కు మొత్తం తీసేయాలండి. ఆ పొట్టు ఉంచొద్దు, ఎందుకంటే పచ్చడి లేకపోతే తినబుద్ది కాదు, గలీజ్ కనిపిస్తుంది. ఇట్లా తేటగా ఇక ఇప్పుడు ఈ పైన మొత్తం ఇట్లా తీసుకోవాలి, నీట్గా తీసుకొని ఇక మనకు కావాల్సినంత చింతపండు. ఇక ఇప్పుడు అన్నీ పచ్చడి చేయడం స్టార్ట్ చేస్తున్నా. ఇక ఇప్పుడు ఇట్లా కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని ఫస్ట్ మిరపకాయలు వేయించుకోవాలి. ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలంటే కొంచెం, ఎందుకంటే మిక్సీలో ఖరాబ్ అవుతుంది అనేసి భయం వేస్తుంది. అందుకోసమే ఇట్లా సగం సగం చేసుకొని వేయించుకుంటే మనం మిక్సీ పట్టడానికి కూడా వీలు ఉంటుంది. ఇట్లా కొద్దిగా సరిపోయి నూనె వేసుకోవాలి పావు, ఎందుకంటే మనకి ఊరికే మిక్సీలో అయితే భయం అవుతుంది, ఎందుకంటే మిక్సీ పాడైతే కానీ కలిసి డౌట్ ఉండదు. ఇట్లా వేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు ఇప్పుడు ఈ పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో మళ్ళీ కొద్దిగా కొబ్బరి వేయించుకోవాలి. కొబ్బరి వేయించుకున్నాక మళ్ళీ అట్లనే కొబ్బరిలో ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకోవాలి. కొద్దిగా వేగే వరకే నూనె వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు మళ్ళీ, లేకపోతే అడుగంటి మారిపోతుంది. ఒక 5 నిమిషాలు. ఇప్పుడు 5 నిమిషాలు నూనె వేగినాక మళ్ళీ ఏం చేయాలంటే జామ ముక్కలు వేసుకోవాలి. జామ ముక్కలు అవి కాసేపు కలిపిన నూనె వేగిపోతాయి అన్నట్టు. ఇక ఇప్పుడు కొబ్బరి ఉల్లిగడ్డ జామ ముక్క మొత్తం ఇక నూనెతో పాటు వేసేసింది కదా. అయితే ఇప్పుడు మీరు ఏంటంటే అక్క మరే జామకాయ స్వీట్ ఉంటుంది కదా, ఎట్లా తింటారు కదా అనుకుంటూ కావచ్చులే, కానీ అందుకోసమే నేను చింతపండు వేస్తాను. ఎందుకంటే చింతపండుకు దాన్ని, ఎందుకంటే స్వీట్ అనేది లేకుండా ఇరిగేస్తుంది అన్నట్టు. ఇక ఇప్పుడు పక్కన పెట్టుకోవాలిగా. ఇప్పుడు ఉప్పు, ఎల్లిపాయలు, ఇక ఇప్పుడు కొబ్బరి జామ ఉల్లిగడ్డ ముక్కలు, ఇక చింతపండు, ఇక ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇక ఇప్పుడు ఇక చూశారు కదా, ఇట్లా మెత్తగా పట్టుకోవాలి. ఇక ఇప్పుడు ఇట్లా పట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇట్లా కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని మనం సరిపోయిన నూనె పోసుకోవాలి. ఇక ఇప్పుడు నూనె వేడిందిగా మిరపకాయలు వేసుకోవాలి, ఎల్లిపాయలు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇలా జీలకర్ర మిరపకాయ అన్నీ వేయినాయి కదా, కొత్తిమీర వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనం మిక్సీలో పట్టుకున్నాం కదా, పచ్చడి వేసుకోవాలి. ఇట్లా మొత్తం పచ్చడి వేసుకొని కలుపుకోవాలి నూనెతో పాటు. ఇప్పుడు అంతా ఇట్లా కలుపుకున్నాం కదా. నా ఛానల్ చూసే వాళ్ళందరూ నా వీడియో నచ్చినట్టుంటేనే లైక్ చేసి షేర్ చేసి ఈ వీడియోని మాత్రం మీరు తప్పకుండా మీరు ఫాలో కాండి.